మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతైంది. హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 288 స్థానాలకు గాను 220 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. స్పష్టమైన ఆధిక్యంతో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ ఫలితాలతో మరాఠీలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గట్టి జలక్కిచ్చినట్లు అనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందారు. ఒక్కరిద్దరు తప్ప అంతా వెనుకంజలోనే కొనసాగారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 6 గ్యారెంటీలు హామీలు చేశామని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. యువతకు 40,000 ఉద్యోగాలు ఇప్పించామని, రైతులకు రుణమాఫీ చేశామని ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అధిష్టానం తెలంగాణలో మాదిరిగా ఈసారి మహారాష్ట్రలో కూడా అధికారం దక్కించుకోవాలని ఇక్కడ ముఖ్యమంత్రిని ప్రచారం కోసం అక్కడికి పంపింది. ఇక ఆ ప్రచారాల్లో మైక్ అందుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా గ్యారెంటీలు అమలు చేసి ఉద్యోగ ఉపాధి కల్పన చేసి తీరుతామని స్పీచ్లిచ్చారు. కానీ మహారాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డికి ఝలక్కిచ్చారు. ఆయన ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఘోరంగా పార్టీని ఓడించారు. మహారాష్ట్రలో మొత్తం 101 స్థానాల్లో పోటీ చేసింది హస్తం పార్టీ. ప్రస్తుతం 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఆ రాష్ట్రంలోని నయాగాం, భోకర్, నాందేడ్, షోలాపూర్, నాగ్పూర్, రాజారా, డిగ్రాసా, వార్ధా వంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ప్రచారాల్లో ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అదేవిధంగా మహారాష్ట్రలో చేస్తామని చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రస్తుత ఫలితాలతో తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డికి సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు కాంగ్రెస్ పార్టీని ఘోర వైఫల్యం నుండి కాపాడలేకపోయాయని ఎద్దేవా చేశారు. ఇకనైనా తెలంగాణలో గెలిపించిన ప్రజల కోసం వాళ్లకిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పనిచేయాలని అన్నారు. ఏడాది క్రితం ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలుపై దృష్టి పెట్టాలన్నారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులు తీసుకెళ్లి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేశారని, కానీ డబ్బు, అబద్దాలు అక్కడ పనిచేయలేదని సీఎంకు కౌంటర్ ఇచ్చారు.